Dear friends and my dear students, welcome. Acid bases and salts. This is part 9. ఆమ్లాలు క్షారాలు మరియు లవణాల పాఠ్యాంశంలో ఇది 9వ భాగం. టుడే అవర్ టాపిక్ ఈజ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. వాట్ ఈజ్ ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ and what are application? Look here, wonderful. The decoration of our houses, and beautiful picture. ఒక మోడల్ చూడండి, దీంట్లో ఎంత అందంగా ఉన్నాయో. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి మనం ఎన్నైనా అద్భుతాలు చేయొచ్చు చక్కగా. సో లెట్ us learn about ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. Yes, gypsum also. Does gypsum look like this? Now plaster of Paris. What is plaster of Paris? A question, sir. What is the formula of plaster of Paris? Plaster of Paris should be stored in moisture-proof container. Explain why. And which substance is used in marketing toys material for decoration for making surface smooth rides chemical. Okay. ఎగ్జామ్లో రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు నో అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అండ్ జిప్సమ్. యూ మస్ట్ ఐడెంటిఫై ద కెమికల్ ఫార్ములా ఆఫ్ బోత్. ఫస్ట్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 of H2O. CaSO4 of H2O. That is the chemical formula of plaster of Paris. And gypsum is CaSO4 2H2O. Okay. Here water molecules. In gypsum 2 water molecules are there, and plaster of Paris is only of H2O. It is a powder, white powder. It is a white powder. ఇది మనం తేమగా ఉంటుంది. 2H2 వాటర్ ఉంది కదా, బట్ సాలిడ్ మాస్. ఓకే. హౌ ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ టర్న్స్ ఇంటూ జిప్సమ్. ఓకే, ప్రాసెస్ ఎలాగైనా చేయొచ్చు. మనం జిప్సమ్ నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎలా మోడల్ అవుతుందో ఒకసారి చూద్దాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పౌడర్, ఇఫ్ యూ యాడ్ వాటర్ ఇట్ టర్న్స్ ఇంటూ జిప్సమ్. ఎప్పుడైతే ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పౌడర్కి మనం వాటర్ యాడ్ చేస్తామో అది జిప్సమ్గా మారుతుంది. చూడండి, 1.5 వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేసాము, వెయిట్ చేయగానే జిప్సమ్ అయిపోయింది. ఇట్ ఈస్ ఏ సాలిడ్ మాస్, వెరీ హార్డ్ ఆల్సో. అట్ టెంపరేచర్ 373 K. ఇన్ సెంటిగ్రేడ్ హౌ మెనీ డిగ్రీస్? 100 degrees. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కాల్షియం సల్ఫేట్, కాల్షియం జిప్సమ్. నెక్స్ట్, దిస్ ఈజ్ ద పౌడర్, ఆల్రెడీ ఐ టోల్డ్. అండ్ వెన్ మనం వాటర్ యాడ్ చేయగానే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఉపయోగిస్తాం. అండ్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ ఇట్ ఈజ్ క్లియర్గా ఉంది మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఎలా మనం పొందుతాం అనేది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అప్లికేషన్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీని యొక్క అప్లికేషన్స్ వెరీ వెరీ యూస్ఫుల్. లుక్ లైక్ డెంటిస్ట్. ఇన్ డెంటల్ హాస్పిటల్ చాలామందికి పళ్ళు పోతూ ఉంటాయి. దానికి సంబంధించి మళ్ళీ పళ్ళు కట్టడం కోసం మెజర్మెంట్ ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తీసుకొచ్చారు. అండ్ ఫ్రాక్చర్ వేసినప్పుడు మన హ్యాండ్కి కానీ లెగ్కి కానీ బ్యాండేజ్ వేస్తూ ఉంటారు విత్ హెల్ప్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్.
అండ్ డెకరేటివ్ మెటీరియల్స్, బ్యూటిఫుల్ పిక్చర్స్, హౌసెస్ అన్నీ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ఉపయోగించి మనం డెకరేట్ చేస్తున్నారు. అండ్ సిరామిక్స్ ఆల్సో ఇది చాలా యూస్ఫుల్గా ఉపయోగపడుతుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇయర్ ఇన్ వినాయక చతుర్థి, వినాయక చవితి ఉత్సవాలు చూడండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఎక్కువ ఉపయోగించి ఐడల్స్ తయారు చేస్తుంటారు. నేచురల్లీ ఇప్పుడు మనకి మట్టితో మాత్రమే, లేకపోతే ఇతర పదార్థాలు ఉపయోగించి మనకి చేస్తున్నారు. వై? పర్యావరణ పరంగా ఇట్ ఈజ్ ఏ డేంజరస్, కాబట్టి ఇది నీటిలో కరగదు. నిమజ్జనం చేస్తారు కదా చెరువుల్లో, నదుల్లో, కాబట్టి ఆ యొక్క జీవులకి ఇదంతగా చాలా డేంజర్. కాబట్టి ఇక్కడ మనకి ప్రస్తుతం మట్టి వినాయకుల్ని లేదా వేరే పదార్థాలతో తయారు చేసిన నీటిలో కరిగే వాటితోటి తయారు చేయడం జరుగుతుంది. అది రీజన్. ఓకే, అండర్స్టాండ్ క్లియర్లీ. కమ్ టు పాయింట్. ఇయర్ కీవర్డ్స్: జిప్సమ్, CaSO4 2H2O, తడిగా ఉంటుంది అందుకే. బై హీటింగ్, ఎప్పుడైతే హీట్ చేస్తామో, కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్, CaSO4 H2O, దీన్ని మనం కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అని పిలుస్తాం. ఓకే, అండర్స్టాండ్ క్లియర్గా? మీకు అర్థమైంది కదా? హౌ మెనీ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ ద gypsum? Of. How many water molecules in the gypsumలో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి? 2. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ హౌ మెనీ? హాఫ్. ఓకే, నో డౌట్ అబౌట్ కన్ఫ్యూజన్. క్లియర్ చూడండి, జిప్సమ్ అనగానే 2 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయని గుర్తుపెట్టేసుకోండి. బై హీటింగ్, ఎప్పుడైతే హీట్ చేస్తామో కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్, CaSO4 H2O అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అలాగే వాటి యూజెస్ ఏంటి అనేది చెప్పుకున్నాం మనం. ఆ ప్రకారం మీరు ఫాలో అయిపోండి. ఓకేనా? రైట్, అండర్స్టాండ్ క్లియర్లీ? థ్యాంక్ యూ. లైక్ ఇట్, షేర్ ఇట్, subscribe my channel and post your comments in the comment box. Stay at home and study at home. Thank you.